ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ధ్యానం కొరకు యోహాను శుభవార్త నుండి 11వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన లాజరును, సమాధిలో ఉన్న లాజరును యేసుప్రభు వారు ఇక్కడ బ్రతికించిన సందర్భం మనకు కనబడుతుంది. లాజరు బయటికి రమ్మని పిలిచాడు యేసయ్య. అలా పిలిచినప్పుడు చూడండి 44వ వచనం, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అంటే యేసుప్రభు వారి సువార్త పరిచర్లో ఎంతోమందిని ఆయన స్వస్థపరిచాడు, దెయ్యములతో పీడించబడుతున్న వారిని విడిపించాడు, రోగములతో బాధపడుతున్న స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. యేసుప్రభు వారు మనల్ని బ్రతికించువాడై ఉన్నాడు. అయితే ఈ సందర్భమును బట్టి మనం ధ్యానం చేస్తూ ఆయన మనల్ని బ్రతికించువాడుగా కనబడుతున్న ఆయన, అంటే దేహములో చనిపోయిన వారిని బ్రతికించడం అనే సందర్భం మనం చూస్తున్నాం కదా. అయితే ఆత్మీయంగా మనకు ఆయన ఏ విధంగా బ్రతికిస్తున్నాడంటే చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇది మనలను దేవుడు బ్రతికిస్తున్న విషయం. ఇది మనం గ్రహించాలి. మనం ఏ స్థితిలో చచ్చిపోయి ఉన్నాం అంటే భౌతిక ప్రపంచానికి బ్రతికే ఉన్నాం, అందరితో మాట్లాడుతాం, అన్ని పనులు చేస్తాం. కానీ దేవుని దృష్టిలో అంటే దేవునితో సంబంధం అనే విషయంలో మనం చనిపోయిన వారుగా ఉన్నాం. ఏ విధంగా అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే మన స్థితి చనిపోయిన స్థితి. అలాంటి స్థితుల్లో ఉన్న మనలను ఆయన బ్రతికించాడు, క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అది ఆయన మన జీవితంలో చేసిన అద్భుతం. ఏంటనగా బ్రతికించేవాడుగా ఆయన మనకు చేసిన సహాయం. అంటే ఆయన మనకేమై ఉన్నాడు? బ్రతికించేవాడై ఉన్నాడు. మరి క్రీస్తులో అనగా ఆత్మీయంగా బ్రతికిన మనము ఆయనలో జీవించు వారమై ఉండాలి. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. మనం ఆయనలో జీవించు వారమై ఉండాలి. కానీ ప్రకటన గ్రంథములో ప్రభు హెచ్చరిక చేసినటువంటి ఒక మాట మనం గమనిద్దాం. 3వ అధ్యాయం సార్దీస్ సంఘానికి ఇలా హెచ్చరిక చేశాడు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, 1వ వచనమే చూడండి, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నదిగా నీవు మృతుడవే. అంటే పేరుకే జీవిస్తున్న అనే పేరు అలా కనబడుతుంది, కానీ దేవుని దృష్టిలో ఎలాగున్నాడో మృతుడే. అంటే ఏ విధమైన ఆత్మీయ చలనము లేకుండా కనబడటం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో నుంచి బ్రతికించబడినను జీవించువారుగా లేకుండా ఏదో సాంప్రదాయముగా, ఏమండి నామకార్థముగా, మరి పారంపర్య ఆచారములతో అలాగున్న క్రైస్తవులుగా లేకపోతే దేవుని పిల్ల అనిపించుకునే రీతిగా కనబడుతున్నారు, కానీ వాస్తవానికి దేవుని దృష్టిలో ఎలాగున్నారు? మృతులు. ఈరోజు ఈ మాటలు వింటున్నవారు ఒకసారి ఆలోచించండి. రక్షణ పొందిన మన జీవితం ఆయనలో బ్రతికించబడ్డం, ఆయనలో అంటగట్టబడ్డం, మరి అప్పటి నుంచి మన ఆత్మీయ జీవితం దినదినము నూతన పరచబడి, దినదినము నూతన బలముతో నింపబడి, దినదినము ఆయనలో జీవించేవారుగా నూతన అనుభవాలతో మనం కలిగి ఉంటున్నామా, లేక సార్దీస్ సంఘముతో చెప్పినట్లుగా మనం మృతులుగా ఉన్నామా? దేవుడు మనకు ఏమైనంటే బ్రతికించువాడై ఉన్నాడు. ఆయన ఇచ్చే రక్షణ మనలో నూతన కార్యము జరిగించేదై ఉండాలి. కానీ ఈనాడు చాలామంది క్రైస్తవ జీవితాలు చూస్తే, చాలామంది అంటే అందరని కాదు, చాలామంది జీవితాలు చూస్తుంటే పేరుకు మాత్రమే, అంతేగాని దేవుణ్ణి ఆశ్రయించట్లో, దేవుని మీద ఆధారపడటంలో, దేవుని సన్నిధిలో ఎదుగుటలో చాలా వెనకబడిన పరిస్థితి, అంటే కనబడిన పరిస్థితి. మరి దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తున్నావు, కానీ నువ్వు మృతుడవే. కానీ వాస్తవానికి దేవుడు మన పట్ల ఎట్టి కృప చూపుతాడు, ఆయన బ్రతికించువాడై ఉన్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు ఆయన. అందుకనే మొదట మన అపరాధం సత్యమైన స్థితి, మన పాపముల చేతను అపరాధ స్థితిని అన్నాడు కదా ఎఫెసీ 2:1. అటువంటి స్థితిలో ఉన్న వారిని ఆయన క్రీస్తు కూడా బ్రతికించాడు. బ్రతికించబడిన మనం మళ్ళా మృతులుగా ఎందుకు పిలువబడాలి అంటే, బ్రతికించబడ్డాం, కానీ ఆ బ్రతికించబడిన అనుభవంలో జీవించు వారుగా మనం లేము. అంటగా
క్రైస్తవ జీవిత సహారము మనం పొంది ఉండలేకపోవటం, అంటే క్రీస్తులో సాగలేకపోవటం, ఏదో ఆచారముగా దేవుని మందిరాలు రావటం, ఏదో తెలిసి తెలియని విషయాలు మనం ఉన్నాం అన్నట్లుగా చేయడం తప్ప నిజంగా బ్రతికిన అనుభవాలు కలిగి ఉండలేకపోవడం, అంటే ఒక నామకార్థంగా బ్రతకటం. ఇటువంటి వారిని గూర్చి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. పేరుకు మాత్రమే అన్నాడు. మన పేరుకు మాత్రమే కాదు, నిజముగా ఆ పేరును బట్టి దేవుణ్ణి సంతోషిస్తూ గణపరిచేవారు ఉండాలి. అంటే ఆయన మనం బ్రతికించువాడు ఉన్నాడు కనుక అనుదినము క్రీస్తులో జీవిస్తూ నూతన అనుభవాలతో నింపబడుతూ నూతన బలంతో నింపబడుతూ దేవుని కొరకు మనం జీవించేవారుగా ఉండాలి. అది మన నుండి దేవుడు కోరుతున్న ఆత్మీయ జీవితం. ఎందుకంటే ఆయన మృతుల్లో నుంచి మనం లేవనెత్తాడు. ఎక్కడి నుంచి? పాపము చేత సచ్చిన స్థితి నుంచి మనం లేవనెత్తాడు. క్రీస్తులో మనలను జీవింపజేస్తూ, ఎందుకంటే బ్రతికించాడు క్రీస్తులో. ఆయన క్రీస్తు కూడా మిమ్మల్ని బ్రతికించాను కదా, మనల్ని బ్రతికించిన దేవుడు క్రీస్తు కూడా బ్రతికించాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం బ్రతికించబడిన వారమై ఆయన మనల్ని బ్రతికించేవాడై ఉన్నాడు, మనల్ని బ్రతికించాడు. ఆ విధంగా జీవించవలసిన మనం ఎక్కడ కూడా లోకానికి బానిస కాకుండా, అనగా నామకార్థ బ్రతుకు అనేది లేకుండా చురుకుదనముగా భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో, సంఘ పరిచర్యలో, అన్ని విషయాల్లో, అనగా సువార్త ప్రకటించడంలో మనం చురుకుగా పరిగెత్తగలిగినప్పుడు దేవుని దృష్టిలో మనము జీవించేవారమై ఉంటాం. అంటే ఏంటి? బ్రతికిన వారుగా మనం ఉంటాం. అంతేకాని పేరు మాత్రం ఉండటం కాదు, పేరు మాత్రం జీవించుతున్నామని కానీ అన్నాడు. అంటే పేరు మాత్రమే, అలా కాదు. నిజముగా జీవించేవారుగా, నిజముగా దేవుని కొరకు బ్రతికేవారుగా మనం ఉండాలంటే మనం ప్రతి విషయంలో చురుగ్గా దేవునిలో అంటే దేవుని కార్యాల్లో పాల్గొనేవారమై ఉండాలి. సువార్త పరిచయలో, ప్రార్థనలో, మందిర సేవలో, అన్ని విషయాల్లో కూడా చురుకుదనం మనం కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఉన్నతమైన అనుభవం నడిపిస్తాడు. అనగా ఆయనలో ముందుకు సాగేటట్లు సహాయం చేస్తారు. కనుక మన పేరుకు మాత్రమే కాదు, నిజముగా జీవించేవారుగా, క్రీస్తులో బ్రతికేవారు, క్రీస్తు కొరకే జీవించేవారుగా, ఆయన నామాన్ని గణపరుస్తూ నూతన అనుభవాలతో ముందు సాగేలా దినదినము వర్ధిల్లుతూ, దినదినము నూతన బలముతో నింపబడుతూ ఆయన నామాన్ని గణపరిచే సాక్షిగా బ్రతకటానికి ఒక తీర్మానం చేసుకుందాం. పేరుకు మాత్రమే కాదండి. కాబట్టి ఆయన మనకి ఏమై ఉన్నాడు? బ్రతికించేవాడై ఉన్నాడు కనుక మన స్థితిని ఎప్పటికప్పుడు బ్రతికించి జీవింపజేస్తూ క్రీస్తులో మనకు ముందుకు సాగేట్లు సహాయం చేసేటి ఆ కృపను ఎల్లప్పుడూ దేవుడు మనకు అనుగ్రహించడం. కాబట్టి ఈ సందేశం విన్నవారు ఒకసారి ఆలోచించండి. మనము క్రీస్తులో జీవించేవారుగా పేరుకు మాత్రం ఉన్నామా? నిజముగా జీవిస్తూ క్రీస్తులో ఆనందిస్తున్నామా? లేకపోతే ఒక మృతుల్లా ఉన్నామా? ఈరోజు తీర్మానం చేయండి. ఎందుకంటే ఆయన బ్రతికించేవాడే ఉన్నాడు. లాజర్ను బ్రతికించిన దేవుడు, ఏమంటే మన ఆత్మీయంగా మనం బ్రతికించిన దేవుడు అలాగ జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరం ఒక తీర్మానం చేసుకొని ఎల్లప్పుడూ క్రీస్తులో జీవిస్తూ, క్రీస్తుగా జీవిస్తూ, క్రీస్తులో ఆనందిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన సాక్షులుగా భూమి మీద బతుకుదాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఆశ్చర్యకరుడు ఈ సందేశం ఆలమాల ఫలింపజేసి ఘనత మహిమప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దీని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.